ఫలితాలొచ్చి వారం రోజులు గడవక ముందే జగన్మోహన్ రెడ్డికి మరొక షాక్ తగలబోతుంది. అవినాష్ రెడ్డి త్వరలో బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. ఇందుకు సంబంధించి నిన్న క్యాడర్తో కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. నిన్న నైట్ క్యాడర్ కూడా స్పష్టంగా చెప్పినట్టుంది. ఓవరాల్గా మనం చూసుకుంటే అవినాష్ రెడ్డి గతం నుంచి కూడా బీజేపీకి వెళ్తారు అనేది వైసీపీకి ఒక భయం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అవినాష్ రెడ్డిని కొంచెం ఏమైనా ఇబ్బంది పెట్టినా తను బీజేపీకి వెళ్తారు అని అప్పట్లో సునీతతో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అనే వార్తలు అయితే చాలా హల్చల్ చేశాయి. అయితే ఫలితాలు వచ్చిన వారం రోజులు గడవక ముందే అవినాష్ రెడ్డి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ అని చెప్పుకోవాలి. అయితే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి కన్సల్ట్ అయ్యి చేశారా, లేదంటే తనంతట తను ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నారా అనే దానికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే రావాల్సింది. అయితే 2024 ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం అయితే అయింది. మొత్తం 11 స్థానాలకే వైఎస్ఆర్సీపీ అయితే పరిమితమైన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపించాయి. దానికి గల కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉంది. రోజు కూడా స్థానిక నేతలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తప్పిదాలు చేశారు, ఎందుకు ప్రజలు అలాంటి దారుణమైన తీర్పును జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అనే అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ జరుపుతూ ఉన్నారు. అయితే ఇదిలా ఉంటే అవినాష్ రెడ్డి ఇంత తొందరగా అంటే ఫలితాలు వచ్చిన ఒక వారం రోజుల్లోనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వెనకతల ఎటువంటి బలమైన కారణాలు ఉన్నాయనే అంశాలకు సంబంధించి కూడా చాలా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. మరొక వైపు బీజేపీ ఇప్పటికే కంఫర్టబుల్ ఫిగర్ అంటే బీజేపీ ఇండివిజువల్గా సెంట్రల్లో ఒక కంఫర్టబుల్ ఫిగర్ అయితే రాలేదు. దీంతో బీజేపీకి ఎక్కడి నుంచి కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కలిసి వచ్చినా కానీ అది బీజేపీకి ఒక యాడాన్ అసెట్గానే మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సెంట్రల్లో ఇప్పుడు ప్రస్తుతం బాబు చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో బాబు ప్రాధాన్యతను తగ్గించాలంటే ఇటువైపు వైసీపీలో ఉన్న 4 ఎంపీలను కూడా తీసుకోవాలని బీజేపీ ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బీజేపీ తొలుత అవినాష్ రెడ్డిని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మరొక వైపు బీజేపీలోకి వెళ్తేనే అవినాష్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇప్పటికే అవినాష్ రెడ్డి A2గా ఉన్నారు వివేకానందే హత్య కేసులో. ఇలాంటి కేసులన్నిటి నుంచి కూడా కాస్త ఉపశమనం రావాలంటే బీజేపీలో జాయిన్ అవ్వాలని అవినాష్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అంటే ఫలితాలు వచ్చిన సాయంత్రం నుంచే టీడీపీ ఎవరైతే అప్పటి ప్రభుత్వంలో ఉన్న కీలక ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ముఖ్యంగా సిఎస్కి సంబంధించి జవహర్ రెడ్డి లీవ్ అడిగినా కానీ చంద్రబాబు నాయుడు లీవ్ అయితే శాంక్షన్ చేయలేదు, ఇక్కడే ఉండాలని కూడా చెప్పారు. సిఐడి చీఫ్ కూడా లీవ్ మీద వెళ్ళినా కానీ సిఐడి చీఫ్ లీవ్ను కూడా క్యాన్సిల్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ లీవ్ను కూడా క్యాన్సిల్ చేశారు. మొత్తం అందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఎవరిని రిలీవ్ చేయకూడదని అయితే చంద్రబాబు నాయుడు చాలా గట్టిగా పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనకతలు కూడా టీడీపీ ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తుందా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏదైతే సేఫ్ జోన్ ఉందో బీజేపీకి ఇప్పుడు అవినాష్ రెడ్డి అవసరం ఉంది, అవినాష్ రెడ్డికి బీజేపీ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న కార్యకర్తలతో కీలక మంతనాలు జరిపిన అవినాష్ రెడ్డి ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక 1-2 వారాల్లో అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఎక్స్క్లూజివ్గా న్యూస్ 18 వద్ద సమాచారం ఉంది. నిన్న కీలక క్యాడర్తో అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తన మనసులో మాటనైతే ప్రకటించడం జరిగింది. తను సేవ్ చేసుకోవడానికి బీజేపీయే ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తున్నట్టుగా ఉందనేది కూడా అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా సమాచారం ఇచ్చే ఉంటారనేది అయితే మనకు అందుతున్న సమాచారం. చూడాలి ఇది ఒక వార్త లేదంటే ఒక స్పెక్యులేషన్ అనేది త్వరలో తేరబోతుంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మరొక 2 వారాల్లో అవినాష్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. వైసీపీ నుంచి బీజేపీకి వెళ్ళే తొలి ఎంపీగా అవినాష్ రెడ్డి ఉండబోతున్నారనేది అయితే మనకు అందుతూ ఉంది. ఇప్పటికే బీజేపీ సెంట్రల్లో ఒక కంఫర్టబుల్ ఫిగర్ రాని నేపథ్యంలో ఎంతమంది ఎంపీలు వచ్చినా బీజేపీకి తనంతట తను ఓనుగా బలాన్ని పుంజుకోవటం వల్ల చాలా కలిసొచ్చే అంశాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ పోతేనే బీజేపీకి సెంట్రల్లో ఒక గట్టి పట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీకి ఉన్న
4 మంది ఎంపీలు కావచ్చు, రాజ్యసభలో ఉన్న 11 మంది రాజ్యసభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా బీజేపీలో చేర్చుకున్నట్లయితే బీజేపీ ఒక కంఫర్టబుల్, ఒక సెక్యూర్ స్థానంలో ఉంటుంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గొంతమ్మ కోరికలు ఏవైనా కోరినప్పటికీ కూడా వాటిని చెక్ పెట్టే అవకాశాలు బీజేపీకి రాజకీయంగా కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అవినాష్ రెడ్డి రాకను కూడా స్వాగతిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలో అవినాష్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు, బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల్ని మనం సంప్రదించాం, వారైతే ఖండిస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి ఇప్పటికైతే ఏ నిర్ణయం తీసుకోలేదు, ఎక్కడికి పోరు, వైసీపీతోనే ఉంటారని చెప్తున్నప్పటికీ కూడా మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం మరొక వారం రోజుల్లో అవినాష్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారు, బీజేపీ కండువా అయితే కప్పుకోబోతున్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరినట్లయితే రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇప్పటికే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో కూడా మిగిలిన 3 సభ్యులను కూడా కాపాడుకోగలుగుతారా, లేదంటే వాళ్ళను కూడా వదులుకోవాల్సి వస్తుందా, పార్లమెంట్లో కూడా వైసీపీకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండానే ఉంటుందా అనే అంశాలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు ఎవరి అంచనాలు వాళ్ళే వేసుకుంటున్నారు. తొలిసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండబోతున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు. ఒక ప్రతిపక్ష నేతకి ఉండాల్సిన హోదా కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పుకోవాలి. అయితే కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఉండబోతున్నారు. అయితే ఈ 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, సెంట్రల్లో ఉన్న ఎంపీలు 4 ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్గానే కనిపిస్తుంది. మరొక వైపు రాజ్యసభలో వైసీపీకి చాలా భారీ మద్దతే ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా 11 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచి ఉన్నారు. అయితే బీజేపీకి రాజ్యసభలో కాస్త మద్దతు తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ 11 మంది ఎంపీలను కూడా బీజేపీ తీసుకున్నట్లయితే ఇటువైపు రాజ్యసభలో కావచ్చు, అటువైపు లోక్సభలో కావచ్చు, బీజేపీకి ఇండివిజువల్గా కాస్త స్ట్రెంగ్త్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఇటువైపున్న నితీష్ కుమార్ కావచ్చు, మరొక వైపు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇతర పార్టీలు ఏవైతే ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలన్నీ కూడా ఇప్పుడు మోడీకి మద్దతు తెలిపాయో వాటి ప్రాబల్యం తగ్గించుకుంటూ వచ్చే అవకాశం ఉంది. అలా తగ్గించుకుంటూ వచ్చినప్పుడు బీజేపీకి తనంతటే తాను నిర్ణయాలు తీసుకోవడం కానీ, గతంలో బీజేపీ 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎలా అయితే ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన చేశారో అదేవిధంగా పరిపాలన చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాజ్ మచ్ యాజ్ దే కన్ అంటే ఎంతమంది ఎంపీలు బీజేపీలో జాయిన్ అయితే అంత బీజేపీకి ఒక ఎసెట్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే అవినాష్ రెడ్డి రాకను కూడా బీజేపీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి. అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని అందరూ ఊహించినప్పటికీ కూడా ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే అవినాష్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ఊహించిన షాకే అని మనం చెప్పుకోవాలి. అయితే మనం ఇది జగన్మోహన్ రెడ్డికి ఊహించిన షాకే అని అనుకుంటున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే భారతమ్మకు కావచ్చు, అదే కుటుంబం కాబట్టి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి కన్సల్ట్ చేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది అయితే ఎవరు అనుకోరు. అంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పే ఇలాంటి నిర్ణయం అవినాష్ రెడ్డి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా మరొక 2 వారాల్లో అవినాష్ రెడ్డి అయితే బీజేపీ కండువా కప్పుకోబోతున్నారనేది అయితే న్యూస్ 18 వద్ద ఒక ఎక్స్క్లూజివ్ సమాచారం అయితే ఉంది.